కేసీఆర్ గారి నాయకత్వంలో వారు చేసే సంక్షేమ పథకాలు ఆకర్షణమై వెంకటరామ నియోజకవర్గ ప్రజలందరూ ఒక గురుతరమైన బాధ్యత నా మీద పెట్టి ఈ ప్రాంత సమస్యకు పరిష్కారమైన ఒక ఆలోచనతో ప్రధానంగా ఉద్దేశంతో ప్రాజెక్టు 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. ధర్నాడి పిలాయపల్లి కాలువతో పాటు ఆటిపాల నుండి కడపటికి వచ్చే లిఫ్ట్ కానీ సాగునీరుతో పాటు ఏమార్ ప్రయాణం వచ్చే సాగునీరుతో పాటు గ్రామాలకు కృష్ణా జలాలు తీసుకొచ్చే కార్యక్రమం కానివ్వండి, గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వైద్యం కోసం ఏదైతే వనరులు అవసరం ఉన్నాయో ఈ అవసరాలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ప్రతి ఇంటింటా కూడా ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే వారు పెద్దల గౌరవనీయులు కేసీఆర్ గారి సారథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలో జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు జగదీశ్వర సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాతో పాటు 9 సంవత్సరాలుగా అన్ని రకాలుగా ఆదరణ అందించి కష్టసుఖాలు పాల్గొంటున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ 18 సంవత్సరాల్లో జడ్పీటీసీ నుంచి మొదలు పెట్టుకుంటే నేటి వరకు కూడా కోమటి సోదరు సహకారం కూడా వారి సహకారంతో కూడా మరి నేను రావడం జరిగింది. ఒకవైపు విడిపోతున్న బాధన్నా కూడా ప్రాంతంలో ఉన్న సమస్యలు కోకొలలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే నీ ఇచ్చిన హామీలు ఏదైతున్నాయో ప్రజలకు అవి నెరవేర్చాలంటే మరి ఇన్ని సమస్యలు ఎదుర్కొని చేయలేని పరిస్థితిలో కార్యకర్తలు కొంత గడువు కట్టిన కాంగ్రెస్ పార్టీ వాదులున్నా నాకు కొంత బాధ ఉన్నా వాళ్ళందరూ కూడా నచ్చజెప్పుకుని నా సహకారం మొదట్లో ఎట్లా ఆ రకంగా మళ్ళీ మనకు ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ గ్రూపులు అనేవి ఉండవు. కేటీఆర్ గారు కేసీఆర్ గారు సారథ్యంలోనే ఒక నాయకుడే మనకు వారి నాయకత్వంలోనే అభివృద్ధి కార్యక్రమం జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగిన అవమానాలు మీ అందరూ కూడా చూడడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే కూడా టికెట్ రాదని చెప్పి 10 మందిని తయారు చేసి పెట్టి కాన్స్టిట్యూషన్ నాకు సంబంధం లేని వ్యక్తులను బయటికే తీసుకొచ్చి వలసవాదులను తీసుకొచ్చి ఈ 4.5 సంవత్సరాల కష్టకాలంలో కూడా కార్యకర్తలకు అండగా ఉండి పనిచేస్తున్నా కూడా మళ్ళీ ఒక 60 మందిని బయటికి వెళ్ళి ఎంగేజ్ చేసి పెట్టింది పిసిసి అధ్యక్షుడు దుర్మార్గు. అలాంటి దుర్మార్గు నాయకత్వం పనిచేయాలంటే ఇవ్వలేకపోయింది. ఒక సైకోలాగా ఆలోచిస్తాను. తను నమ్మలేని పరిస్థితి ఉన్న వ్యక్తి ఆయన. ఈ నాయకత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తారని ఎన్నో కలలు కానీ ఆయన ఆశించాడు. రాత్రి 12 గంటల దాకా కూర్చొని తాగుతాడు. పొద్దునట్టు మళ్ళీ 12 దాకా ఎవరికి అందుబాటులో దొరకడు. అలాంటి దుర్మార్గ వ్యక్తిని సారథ్యంలో నేను పనిచేయాలని అవసరమా అని ఆలోచించాను. నా కార్యకర్త నమ్ముకున్న కార్యకర్తకు ఏమాత్రం చీమ కుట్టకుండా ఉండాలన్నా, ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కారం కావాలన్నా, రైతాంగాన్ని సాగునీరు అందించాలన్నా నేను నిర్ణయం తీసుకోవడం తప్పదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇలాంటి ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే మన పక్కన ఉన్న ఉదయ సంపూర్ణ ప్రాజెక్టు పూర్తి చేసుకోలేకపోతున్నాం. ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి. వారి సారథ్యంలో ప్రతి వ్యక్తిని నేను కాపాడుకోవాల్సిన ధర్మం నాకున్నది. వారి సారథ్యం పద్ధతి సిస్టమేటిక్ గా పనిచేస్తారు కాబట్టి వారి నాయకత్వంలో ఆకర్షణ ఈ రోజు పార్టీలు చేస్తాను. మొన్న వారి కలిసి 2 గంటల సేపు మాట్లాడితే నాకున్న సమస్యలు కానీ ఆ ప్రాంత సమస్యలు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఏ రకంగా కలుపుకోవడం కానీ అన్ని రకాల వాళ్ళకి నాకు సూచనలు సలహాలు ఇచ్చి రేపు జరగబోయే ఎన్నికలు కూడా మళ్ళీ కూడా నాకు అసూరెన్స్ ఇచ్చి ప్రతి కార్యక్రమం కూడా ఎమ్మెల్యే తెలియకుండా జరిగే కార్యక్రమం ఉండదు. నీ కాన్స్టిట్యూషన్ జిల్లా మంత్రి కూడా ఎన్వైరన్మెంట్ గారు అన్ని రకాలుగా సుప్రీం కానీ అందరినీ కలుపుకోవాలని వాళ్ళు అసూరెన్స్ ఇచ్చిందని నాకు చాలా సంతోషం అనిపించింది. అంత ఇచ్చినంత మాత్రాన కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఉన్నారు, మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు
నాతోటి కష్ట సుఖాలు ఉన్నప్పుడు నాతో పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. ఎవరిని కూడా విశ్రమించకుండా అందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి అందరినీ కలుపుకొని రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ వచ్చినా కూడా ప్రతి కార్యకర్త కూడా బీఫాలు నా ద్వారా ప్రతి ఒక్కరికి నిజాయితీగా పనిచేసి ప్రతి కార్యకర్తకు అటువైపు ఉన్న వ్యక్తులు కానీ ఇటువైపు ఉన్న వ్యక్తులు కానీ అందరూ కూడా నేనే ఇచ్చి రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నెక్కర్కల్ నియోజకవర్గం నుండి భారీ మేరతో గెలిపించే కార్యక్రమం చేస్తాం. రాజకీయాలు ఎవరితో నాకు శత్రుత్వాలు లేవు. ఎలక్షన్లు వచ్చినప్పుడే పోరాటం చేస్తాం తప్పితే ఎన్నికలు అయిపోయినైతే ప్రజా సమస్యలు అందరితో కలిసిమెలిసి కలయికతో తిరిగే వ్యక్తిని నా గురించి మీ అందరికి తెలుసు. అదే పద్ధతిలో ముందుకు సాగుతా. ఈ ప్రాంతంలో కౌన్సిల్ చైర్మన్ విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, రాజ్యసభ మెంబర్ బడుగులి యాదవ్ గారు ఉన్నారు, నిన్నటి దాకా ఎమ్మెల్సీగా పనిచేసిన పూల రవీందర్ ఉన్నాడు. అదేవిధంగా ఈ ప్రాంతం నుండి నాగార్జున సాగర్ లో ఎమ్మెల్యేగా ప్రార్థిస్తున్న నోవు నరసింహ గాని, ఇటు నిన్నటి దాకా పనిచేసిన వీరేశం గాని ఎవరిని కూడా విశ్రమించిన అందరినీ కలుపుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం నా లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తాను. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, అన్ని కూడా సార్ట్అవుట్ చేస్తాను. నా ఏమంటున్న కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్న ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేస్తే ప్రాంత సమస్యలు పరిష్కారం చేస్తాను కూడా మీరు నమ్ముతారు. జైనింగ్ కార్యక్రమం కూడా మరి జిల్లా మంత్రివర్యులు జగదీశ్వరతో మాట్లాడి టైం ఎన్నికల ప్రచారం ముఖ్యమంత్రి గారు వచ్చే కార్యక్రమం ఉంటుంది, లేకపోతే కేటీఆర్ గారు ఏదో డేటు వారు నిర్ణయిస్తా అని చెప్పారు. ఈ వారం 4-5 రోజుల డేటు కూడా తీసుకోవడం జరుగుతుంది. 2 రోజులపై ముఖ్యమంత్రి గారు కలుసుకొని డేట్ తీసుకుని ఏదో ఒక రోజు నాడు మంచి రోజు కూడా, ఎందుకంటే మన ప్రాంత ప్రజలు మంచిగా ఉండాలని మనం మంచిగా ఉండాలని అందరం కూడా సుఖ సంతోషంగా కూడా అన్ని కూడా ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి మంచి ముహూర్తం పెడతారని కూడా నేను ఆశిస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.